హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంధ్య ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 3.1లోని క్వశ్చన్ నెంబర్ 2ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆర్గనైజ్ ద ఫాలోయింగ్ మార్క్స్ ఇన్ అ క్లాస్ అసెస్మెంట్ ఇన్ అ టేబుల్ ఫామ్. సో కొన్ని మార్క్స్ అయితే ఇచ్చారు, వీటిని మనము ఒక టేబుల్ ఫామ్లో రాయమని చెప్తున్నారు. అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కింద. విచ్ నెంబర్ ఈజ్ ద హైయెస్ట్, అలాగే లోయెస్ట్ నెంబర్ ఏంటి, రేంజ్ ఆ డేటా యొక్క రేంజ్ ఎంత, అలాగే అర్థమెటిక్ మీన్ని కనుక్కోమని చెప్పారు. ఓకే, ఫస్ట్ వీటి మార్క్స్ మనం లిస్ట్ అవుట్ చేయాలని అంటే ఒక ట్యాబ్లో ఫామ్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మార్క్స్, టాలీ మార్క్స్, అలాగే ఫ్రీక్వెన్సీ అని అంటే ఆ మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయి అనేది మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మార్క్స్ కనుక చూసుకుంటే మనము ఇక్కడ ఇచ్చిన మార్క్స్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత 10, 11 ఇవేవి లేవు, 9 వరకే స్టాప్ అయ్యాయి. అంటే ఆ క్లాస్ అసెస్మెంట్లో స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ అన్నీ ఏ రేంజ్లో ఉన్నాయి, 1 to 9. అంటే 1 to 9 మార్క్సే అందరికీ వచ్చాయన్నమాట. సో మనకు మార్క్స్ అనేవి ఇక్కడ రాసేసుకోవాలి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేసి. సో ఇలా రాసుకున్న తర్వాత టాలీ మార్క్స్ అంటే ఏం లేదు, దోస్ ఆర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది నెంబర్ అంతే. సో ఒకవేళ మార్క్ అనేది ఒకటే ఉంది అంటే ఒక స్టాండింగ్ లైన్ వేయాల్సి ఉంటుంది. అలాగే 2 అంటే 2, 3, 4. ఓకే, 5 అనేసరికి మనము డయాగనల్గా ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనము రిప్రజెంటేషన్ ఆఫ్ ది నెంబర్స్కి వాడతాము టాలీ మార్క్స్ అంటే. ఓకే, సో ఇక్కడ మనకు మార్క్స్ వచ్చేసి ఇక్కడ 1 to 9 మార్క్స్ ఉన్నాయి కదా, కాకపోతే చాలామందికి రిపీట్ అయ్యాయి మార్క్స్. ఇక్కడ 2 మార్క్స్ చాలామందికి రిపీట్ అయ్యాయి, 3 మార్క్స్ రిపీట్ అయ్యాయి. సో అలా ఎంతమందికి రిపీట్ అయ్యాయో అనేది మనం ఇక్కడ ఫస్ట్ నోట్ చేసుకోవాలన్నమాట. 1 మార్క్ అనేది ఎంతమందికి వచ్చింది అని అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్లో కనుక చూసుకుంటే మనకు 1 మార్క్ అనేది ఒక్కళ్ళకే వచ్చింది కదా, చూడండి క్వశ్చన్లో చూసుకుంటే ఒక్కళ్ళకే వచ్చింది. సో టాలీ మార్క్స్లో మనము 1 మార్క్ ఎంతమందికి వచ్చింది అన్నప్పుడు ఇక్కడ టాలీ మార్క్లో ఇలా జస్ట్ స్టాండింగ్ లైన్తో రిప్రజెంట్ చేయాలి, ఎందుకు ఒక్కళ్ళకే వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 2 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని అంటే ఇక్కడ చూసుకుంటే 2 అనేది ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది కదా, అంటే ఇద్దరికి 2 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ మనము 2 స్టాండింగ్ లైన్స్ ఇలాగా రాసేయాలి టాలీ మార్క్స్గా. సో ఇక్కడ 2 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 2 స్టూడెంట్స్కి వచ్చాయి కదా. సో ఫ్రీక్వెన్సీ ఇక్కడ రాసేసుకోవాలి. నెక్స్ట్ 3 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ 1 ఇంకెవరికి రాలేదు, ఒక్కళ్ళకి 3 మార్క్స్ వచ్చాయి కదా. సో 3 మార్క్స్ దగ్గర ఒక టాలీ మార్క్ ఇలా వేయాల్సి ఉంటుంది. సో ఎంతమందికి 2 మార్క్స్ వచ్చాయి, 3 మార్క్స్ వచ్చాయి, ఒక్కళ్ళకే వచ్చాయి కాబట్టి ఇక్కడ 1 నోట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి క్వశ్చన్లో చూసుకుంటే కనుక 4 మార్క్స్ ఇక్కడ 1, 2, 3. సో ఎంతమందికి వచ్చాయి 4 మార్క్స్, 3 మెంబర్స్కి వచ్చాయి కదా. సో ఇలాగా టాలీ మార్క్స్ వేసేసి రిప్రజెంట్ చేయాలి 3 మెంబర్స్ని. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ 4 మార్క్స్ వచ్చింది అని అంటే 3 స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 5 మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే మళ్ళీ క్వశ్చన్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5. సో 5 మార్క్స్ అన్నవి 5 మెంబర్స్కి వచ్చాయి. సో టాలీ మార్క్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, 1, 2, 3, 4 అండ్ 1 డయాగనల్ లైన్. ఓకే, ఇక్కడ ఈ టాలీ మార్క్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా. సో టాలీ మార్క్స్లో వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ రాసేయాలి. ఎంతమంది స్టూడెంట్స్కి 5 మార్క్స్ వచ్చాయి, 5 స్టూడెంట్స్కి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 6 మార్క్స్ ఎవరికి వచ్చాయి అని అంటే 1, 2, 3, 4. ఓకే, 4 మెంబర్స్కి వచ్చాయి. సో 1, 2, 3, 4. సో ఎంతమందికి వచ్చాయి 6 మార్క్స్, 4 స్టూడెంట్స్కి. ఓకే, నెక్స్ట్ 7 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని అంటే 1 and 2.
ఓకే, 2 మెంబర్స్కి 7 మార్క్స్ వచ్చాయి. సో టాలీ మార్క్స్లో 2 స్టాండింగ్ లైన్స్ వేసేసుకొని పక్కన ఫ్రీక్వెన్సీలో 2 స్టూడెంట్స్ అని రాసేయాలి. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? ఇస్ ఓన్లీ 1 స్టూడెంట్, రైట్? సో ఇక్కడ 8 మార్క్స్ వచ్చింది ఎంతమందికి అని అంటే టాలీ మార్క్స్లో ఒక్కళ్ళని ఇలా రిప్రజెంట్ చేయాలి. అండ్ సో ఫ్రీక్వెన్సీ ఎంత? 1 స్టూడెంట్ కాబట్టి ఒకటే వస్తుంది. సో నెక్స్ట్ 9 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అని అంటే ఇది కూడా 9 ఒకటే ఉంది కాబట్టి 9 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి టాలీ మార్క్స్ ఇలా వేయాలి. నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంతమందికి వచ్చింది? జస్ట్ ఒక స్టూడెంట్కే కాబట్టి ఇలా. ఓకే, ఇలా అండర్లైన్ ఒక్కొక్క దానికి సర్కిల్ అన్నా చేసేసుకోండి, లేదా ఇట్లా జస్ట్ డాట్స్ అన్న పెట్టుకోండి. సో దట్ ఈ నెంబర్ కంప్లీట్ అయిపోయింది అనేది ఒకటి మనకు తెలుస్తుంది, లేదంటే రిపీటెడ్గా కౌంట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాగ రిప్రజెంట్ చేసేసుకున్న తర్వాత కింద వాళ్ళు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ అని అడిగారు. వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ లేదా వాట్ ఈస్ ద హైయెస్ట్ మార్క్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకు చూసుకుంటే హైయెస్ట్ మార్క్ ఏది? 1 to 9లో హైయెస్ట్ ఈస్ ద 9 కదా. సో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 9. సో లీస్ట్ మార్క్ ఏమైంటుంది? సో 1 to 9లో లీస్ట్ మార్క్ వచ్చేసి 1 కదా. సో 1 విల్ బీ ద లోయెస్ట్ నెంబర్. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ది డేటా కూడా కనుక్కోమన్నారు. రేంజ్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ చూసాం, తెలుసు కదా. రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 9 ఉంది, లోయెస్ట్ వాల్యూ 1 ఉంది. సో ఏమవుతుంది రేంజ్? 9 minus 1, 8 విల్ బీ ద రేంజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్ మీన్ కూడా కనుక్కోమని చెప్పారు కదా. సో అర్థమెటిక్ మీన్ అంటే మనకు ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా మీద అయితే ట్యాబ్లో ఫామ్ వేసామో వాటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ మార్క్సే మనకి ఇక్కడ అబ్జర్వేషన్స్. ఓకే, సో వీటిని అన్నిటినీ సమ్ చేసి న్యూమరేటర్లో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎంతమందికి మార్క్స్ వచ్చాయి కదా, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ది మనం ఇక్కడ వేయాలన్నమాట. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, అంటే మనము డినామినేటర్లో 20 వేయాల్సి ఉంటుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అన్నమాట. సో పైన సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అని అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ని నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి 1 మార్క్ అలాగే 2 మార్క్స్ ఒక చోట, 3 మార్క్స్ 4 మార్క్స్ ఇలాగా డివైడ్ చేసి సపరేట్ చేసి వేసేసుకున్నాను. సో దట్ నాకు అడిషన్కి ఈజీ అవుతుంది అనేసి. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న నెంబర్స్ని వరుసగా పెట్టి యాడ్ చేసేసిన నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసిద్దాం ఈజీగా. సో ఇక్కడ 2 2s are 4 కదా. సో 4 ఇది 3 ఉంటుంది ఇక్కడ 4 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో 4 3s are 12. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది 5 టైమ్స్ వచ్చింది కదా. 5 5s 25. ఇక్కడ 6 అన్నది 4 టైమ్స్ వచ్చింది మీరు చూస్తే కనుక. 6 4s 24. 7 అన్నది 2 టైమ్స్ వచ్చింది. సో 7 2s 14. సో 8 1 టైం వచ్చింది, 9 1 టైం వచ్చింది. సో ఇప్పుడు 1 + 4 + 12 + 25 + 24 + 14 + 8 + 9 కనుక మనం సమ్ చేస్తే టోటల్ మనకు సమ్మేషన్ ఏమొస్తుంది? నేను ఆల్రెడీ చేసి పెట్టాను, సో డైరెక్ట్ వేసేస్తున్నాను. సో 100 విల్ బీ ద సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ అపాన్ 20. ఓకే, సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసేద్దాం. సో 0 0 గెట్ క్యాన్సిల్స్, 2 1s 2 5s. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీస్ ఈజ్ 5. ఓకే, సో ఇది ఆన్సర్. అర్థమెటిక్ మీన్ వచ్చేసి ఇక్కడ 5 అన్నమాట. ఓకే, సో ఏదైనా టాబ్లెట్ ఫామ్లో వేయాలనంటే ఇలా వేసి టాలీ మార్క్స్ వేశాక దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది second question. Next we'll move to the third question in the same 3.1 exercise.